హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేశ్వరరావుని, క్షిత ఇన్ఫ్రా కంపెనీ ప్రెసిడెంట్. హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీ. ఈ హైదరాబాద్ గ్లోబల్ సిటీ కావడం వల్ల హైదరాబాద్ అభివృద్ధి, సెంట్రల్ హైదరాబాద్ అంటే ఫస్ట్ చార్మినార్, ఓల్డ్ సిటీ, హ్యాబిట్స్, కోటి అలాంటి ప్రాంతాల నుంచి క్రమక్రమంగా స్ప్రెడ్ అవుతూ ఐటీ రెవల్యూషన్ రావడం వల్ల మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు కూడా డ్రాస్టిక్ గా విపరీతమైనటువంటి డెవలప్మెంట్ హైదరాబాద్ లో కనిపించడం జరిగింది. వాళ్ళ సంస్థలను ఏర్పాటు చేయడం, ఆ సంస్థల చుట్టూ కూడా హైరైజ్ అపార్ట్మెంట్స్, విల్లాస్ రావడం, ఈ ప్రాంతం అంతా కోట్లల్లో ఎకరం ఉండటం వల్ల ఖరీదైన ప్రాంతంగా మారడం వల్ల మధ్య తరగతి వారికి ఇళ్లు కళ నెరవేర్చుకునే విధంగా విల్లాస్ కానీ ప్లాట్స్ కానీ అందుబాటు ధరల్లో లేవు. అలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ ప్రాంతం ఒక మధ్యతరగతి కుటుంబానికి విల్లాసు, అపార్ట్మెంట్స్ అందించేటువంటి కొత్త ప్రాంతాలను వెతకడం జరుగుతుంది. ఆ కొత్త ప్రాంతం ఎక్కడుంది, ఆ కొత్త ప్రాంతంలో ఏ ప్రాజెక్టులు మిడిల్ క్లాస్ కి అందుబాటులో ఉన్నాయి, పక్కల ఎలాంటి వసతులు ఉన్నాయి, మొదలైన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం కంప్లీట్ గా తెలుసుకుందాం. హైదరాబాద్ వెస్ట్ చాలా కాస్ట్లీయెస్ట్ ప్రాంతంగా ఉండటం వల్ల హైదరాబాద్ అభివృద్ధి అంతా హైదరాబాద్ కి నలువైపులా స్ప్రెడ్ అవ్వటం మొదలైంది. అయితే మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా హైదరాబాద్ కి ఉన్నటువంటి ఉత్తర భాగంలో సెటిల్ కావడానికి ఎక్కువ మంది చూపుతున్నారు. ఇక్కడ ఉత్తర భాగంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతాలు ఏమిటి, కనెక్టివిటీ ఎలా ఉంది, లివింగ్ ఎలా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏమిటి, మొదలైన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం కంప్లీట్ గా తెలుసుకుందాం. మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే, అసలు ఒకప్పుడు నార్త్ హైదరాబాద్ అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్స్ కి కనెక్ట్ అయ్యి, అలాగే మిలిటరీ ఏరియాకు కనెక్ట్ అయ్యి తక్కువ ధరలో దొరుకుతున్నటువంటి ప్రాంతాలుగా, అలాగే సిటీకి ఎంట్రీ పాయింట్ మరి ఎగ్జిట్ పాయింట్ అయి ట్రాఫిక్ తక్కువగా ఉండేటువంటి అన్ని పొలాలతో కూడినటువంటి ప్రాంతంగా నార్త్ హైదరాబాద్ ఒకప్పుడు ఉండేది. ఏ ప్రదేశం డెవలప్ కావాలన్నా ఆ ప్రదేశానికి ముందు రోడ్లు వెళ్తాయి, రోడ్లు తర్వాత ఆ ప్రాంతంలో ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఆ ఎంప్లాయ్మెంట్ తర్వాత రియల్ ఎస్టేట్ ఎంటర్ అవుతుంది, ఆ రియల్ ఎస్టేట్ ఎంటర్ అయిన తర్వాత హైరైజ్ అపార్ట్మెంట్స్, విల్లాస్ కలకల్లాడటం వల్ల అక్కడ కమర్షియల్ స్పేస్ రావటము, కమర్షియల్ యాక్టివిటీ జరగటం అనేది జరుగుతూ ఉంటుంది. అదే ఫార్ములాని నార్త్ హైదరాబాద్ ఫాలో అవుతూ ఉందని చెప్పాలి. హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ నార్త్ హైదరాబాద్తోనే స్టార్ట్ అయిందని చెప్పాలి. ఎప్పుడైతే హైదరాబాద్లో NH-44 రోడ్డు విస్తరణ జరిగిందో, అటు కోంపల్లి, సుచిత్ర, మేడ్చల్ ప్రాంతాలు కేంద్ర బిందువుగా హైదరాబాద్ డెవలప్మెంట్ మొదట స్టార్ట్ అయింది. ఇక్కడ NH-44 ORR రావడం, రాజీవ్ రహదారి స్టేట్ హైవే 1 ఉండటం నార్త్ హైదరాబాద్కి కనెక్టింగ్ పరంగా చాలా అద్భుతమైన కనెక్టివిటీ ఉంటుంది. ఈ కనెక్టివిటీ ఉండటం వల్ల కేవలం 40 నిమిషాల్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేరుకోవడానికైనా, లేదంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 30 నిమిషాల్లో చేరుకోవడైనా అద్భుతమైన కనెక్టివిటీ నార్త్ హైదరాబాద్ కలిగి ఉంది. అలాగే నార్త్ హైదరాబాద్ డెవలప్ కావడానికి మరొక అంశం ఏంటంటే, ఇక్కడ అద్భుతమైనటువంటి ఐటీ రంగానికి ప్రాధాన్యతనిస్తూ కండ్లకోయలో ఐటీ పార్క్ రావడం, చామీర్పేట దగ్గర ఉన్నటువంటి జినోమ్ వ్యాలీ లైఫ్ సైన్సెస్కి పెట్టింది పేరు. అలాగే భారతదేశంలో లైఫ్ సైన్సెస్కి అలాగే కోవాక్సిన్ తయారైనటువంటి ప్రాంతం మాత్రం షామీర్పేట ఉండటం, ఎక్కువ శాతం వేల మంది ఎంప్లాయీస్, లక్షల మంది పరిశోధనలు ఈ షామీర్పేట కేంద్రీకృతంగా జరగటం వల్ల ఇటు ఐటీ అలాగే లైఫ్ సైన్సెస్తో కూడినటువంటి ఎంప్లాయీస్ కేంద్రీకృతమైనటువంటి నార్త్ హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతూ ఉండటం వల్ల నార్త్ హైదరాబాద్లో ప్రస్తుతం రియల్ ఎస్టేట్లో క్రేజ్ ఉన్నటువంటి ప్రాంతం. ఈ నార్త్ హైదరాబాద్కి NH-44 ఉండడం, అలాగే ORR ఉండడం, రాబోయే రీజనల్ రింగ్ రోడ్ ఉండడం, అలాగే స్టేట్ హైవే 1 ఉండడం కూడా, దీనికి తోడుగా ఎలివేటెడ్ కారిడార్ బ్రిడ్జెస్ రావడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి, వేగంగా నార్త్ హైదరాబాద్ లో అన్ని ప్రాంతాలకు చేరుకోవచ్చు. అలాగే మెట్రో రావడం వల్ల ఈ ఏరియాలో డెవలప్మెంట్ ఇంకా ఫాస్ట్ గా జరగడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా ప్రశాంతంగా ఇల్లు కట్టుకొని నివసించాలనుకునే వారికి నార్త్ హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ గా నేను చెప్తాను.
ఈ నార్త్ హైదరాబాద్ లోనే మనకు షాపింగ్ మాల్స్ ఉంటాం, హాస్పిటల్స్ ఉంటాం, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉండటం వల్ల ఎక్కువ శాతం సుచిత్ర కోంపల్లిలో నివాసం ఉండటానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. లాజిస్టిక్ హబ్ గా మేడ్చల్ కూడా ఉండటం, ఇక్కడ వేర్ హౌసెస్ ఎక్కువగా ఉండటం, ట్రాఫిక్ ఉండటం వల్ల పొల్యూషన్ కూడా కొంత ఉంటుంది. అయితే అల్వాల్, తుమ్కుంట, షామీర్పేట ప్రాంతాలు మిలిటరీకి అటాచ్ అయి ఉంటాయి కాబట్టి పచ్చని వాతావరణంతో కూడినటువంటి వాతావరణం ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైతే ఎలివేటెడ్ కారిడార్ బ్రిడ్జ్ వస్తుందో ఈ మిలిటరీ రిస్ట్రిక్షన్స్ కూడా ఉండకుండా డైరెక్ట్గా సికింద్రాబాద్ నుంచి ఒక 15 మినిట్స్లో షామీర్పేట చేరుకోవచ్చు. కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో ఒక నేచర్లు ఒక ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి షామీర్పేట బెస్ట్ ఆప్షన్ అయితే, రెండోది రద్దీగా ఉన్నా పర్వాలేదు, ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవచ్చు, ఎంఎంటీఎస్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి అని ఎవరైతే కోరుకుంటారో మేడ్చల్ పర్ఫెక్ట్ చాయిస్గా నేను చెప్తాను. అయితే కంపారిటివ్ కోంపల్లి, మేడ్చల్, సుచిత్ర రేట్లతో కనుక మనం పోల్చుకున్నట్లయితే షామీర్పేట అనే ప్రాంతం మాత్రం గజం ధర తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా అయినా కానీ, ఇల్లు కట్టుకోవడానికైనా కానీ షామీర్పేట్ ఈస్ ద బెస్ట్ లొకేషన్ అని నేను చెప్తాను. ఇంత ఫాస్ట్గా డెవలప్ అవుతున్నటువంటి ప్రశాంతమైనటువంటి షామీర్పేట ప్రాంతంలో మనం ఒక 30 ఎకరాల్లో 239 లగ్జరియస్ విల్లాస్ని మనం నిర్మించడం జరుగుతుంది. మీరు వర్క్ చూడొచ్చు, చాలా ఫాస్ట్గా మనం విల్లాస్ నిర్మిస్తున్నాం. ఈ విల్లా ప్రాజెక్ట్లో 275 స్క్వేర్ యార్డ్స్ నుంచి ప్లాట్ సైజులు మొదలై 400 స్క్వేర్ యార్డ్స్ వరకు ప్లాట్ సైజులు ఉంటూ 4800 SFT నుంచి మొదలై 6000 SFT వరకు 4 and 5 BHK XXX విల్లాస్ని లగ్జరీగా నిర్మిస్తున్నాము 100+ ఎమ్యూనిటీస్ తో. ఈ అక్షిత ఆక్రేయ అనే విల్లా ప్రాజెక్ట్ లియోనియా రిసార్ట్ కి దగ్గరలో ORR కి జస్ట్ 100 మీటర్స్లో ORR గ్రోత్ కారిడార్లో 30 ఎకరాల ప్రశాంతమైన వాతావరణంలో నెలకొలబడి ఉంది ఈ అక్షిత ఆక్రేయ అనే లగ్జరీ విల్లా ప్రాజెక్ట్. షామీర్పేటలో ఉన్నటువంటి అన్ని విల్లా ప్రాజెక్టులో కల్లా అక్షిత ఆక్రేయ అనే విల్లా ప్రాజెక్ట్ ఒక మణిహారం లాగా తయారు కాబోతుంది ఈ లగ్జరీ విల్లా ప్రాజెక్ట్. ఇదే నార్త్ హైదరాబాద్ లో ప్రశాంతమైనటువంటి ప్లేస్లు అక్షిత నేచర్స్ నెస్ట్ అనే ప్రాజెక్ట్ ని మనం ఈ నార్త్ హైదరాబాద్ లో షామీర్పేటలో చేయడం జరిగింది. మీరు చూడొచ్చు, డెవలప్మెంట్స్ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ HMDA అప్రూవల్, రెరా అప్రూవల్ కలిగి బ్యాంక్ లోన్ సౌకర్యాలు కూడా కలిగి ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో 174 స్క్వేర్ యార్డ్స్ నుంచి ప్లాట్ సైజులు మొదలై 440 స్క్వేర్ యార్డ్స్ వరకు ప్లాట్ సైజులు ఉంటూ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఫాస్ట్గా చేస్తున్నాము. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఒక ఆర్చు, 1 ఎకర్లో పార్క్ ఇస్తూ బ్యాంక్ లోన్ సౌకర్యాలు కూడా కలిగిస్తూ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ తోటి ఒక ప్లెజెంట్ నేచర్ లో కృష్ణా సరీన్ అనే రిసార్ట్ కి ఎదురుగా ఈ ప్రాజెక్ట్ లొకేట్ అయ్యింది. ఈ ప్రాజెక్ట్ లో కూడా ఈ ఏరియాలో ఉన్నటువంటి HMDA లేఅవుట్స్ తో పోల్చుకుంటే లో బడ్జెట్ లో ఈ ప్రాజెక్ట్ లో ప్లాట్లు మనకు అందుబాటులో ఉన్నాయి. నార్త్ హైదరాబాద్ లో బెస్ట్ ప్లేస్ అయినటువంటి షామీర్పేటలో ఒక లగ్జరీ విల్లా కావాలనుకున్నా, లేదంటే ఒక లో బడ్జెట్ లో HMDA అప్రూవ్డ్ ప్లాట్ మీ సొంతం స్క్రీన్ పైన ఉన్నటువంటి నంబర్లకు కాల్ చేసి షామీర్పేటలో ఉన్నటువంటి మా ప్రాజెక్ట్స్ యొక్క వివరాలు తెలుసుకొని షామీర్పేటలో ఒక మంచి ప్రాపర్టీని మీ సొంతం చేసుకోండి.